వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 బంద్ కొనసాగుతుంది. బంద్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఎట్లా ఉండబోతా ఉంది? ఆల్రెడీ బీసీ సంఘాలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి, కేంద్రం దగ్గర ధర్నా చేయాలని. 100% రేపు అవసరం ఉంటే కేంద్రం దగ్గర కూడా ధర్నా చేస్తాం. ఇదివరకు ఢిల్లీలో 2 ధర్నాలు చేసాం. మా ముఖ్యమంత్రి నేతృత్వంలో అందరం పోయి ధర్నా చేసాం. మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ ఢిల్లీకి పోతాము, అఖిల పక్షం తీసుకెళ్తాము. మా ముఖ్యమంత్రి నేతృత్వంలో బంద్ వల్ల పరిపూర్ణంగా జరుగుతోంది. కారణం ఇది న్యాయమైన కోరిక. ఇలా ప్రభుత్వంలో ఉండి కూడా మేము బంద్లో పాల్గొంటూ ఉన్నాం. మా మంత్రులు వివిధ జిల్లాలో పాల్గొంటూ ఉన్నారు. కారణం ఏంటి? ఇది కాంగ్రెస్ పార్టీ ఎజెండా, ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క పేటెంట్. మేము చట్టాలు తీసుకొచ్చాం, మేము జీవోలు ఇచ్చాం, మేము ఆర్డినెన్స్ ఇచ్చాం. తుది వరకు పోరాడతాం. 42% రిజర్వేషన్ సాధించుకునే వరకు ఈ పోరాటం ఆగదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మీరే బిల్లు తీసుకొచ్చారు, మీరే జీవో తీసుకొచ్చారు, మీరే ఈరోజు బంద్లో పాల్గొంటున్నారు, విమర్శలు ఉన్నాయి కదా మహేష్ కుమార్ గారు. ఈ బంద్ ఎందుకు పాటిస్తూ ఉన్నాం? కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. ఇలా మంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రి, పీసీ అధ్యక్షులు పాల్గొన్నారంటే అర్థమైంది. దీని యొక్క డెన్సిటీ తెలవాలి, దీని యొక్క ప్రాముఖ్యత తెలవాలి. మోడీ గారికి తెలుసుకొని ఆయన ఓపెన్ కావాలి. పార్టీ పరంగా ఇస్తారనేటువంటి చర్చ నడుస్తుంది కదా. తర్వాత అంశం మేము మా చిత్తశుద్ధల్లా రాజ్యాంగ పరంగా ఇవ్వాలని. రైట్, పిసిసి చీఫ్ ఉన్నారు, దానం నాగేందర్ గౌడ్, వి హనుమంతరావు, వీళ్ళంతా ఇక్కడికి రీచ్ అయ్యారు. పెద్ద ఎత్తున ధర్నా కొనసాగుతుంది, బంద్కు పిలుపునిస్తూ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం, వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానం నాగేందర్ గారు, బంద్ విషయంలో బంద్ సక్సెస్ఫుల్ ఉంది. పార్టీలకు అతీతంగా అందరు ఈరోజు రోడ్లపైకి రావడం అనేది నిజంగా బీసీలకు కనీసం ఇన్ని సంవత్సరాల తరతరాలుగా అనగారినటువంటి కులాలకు న్యాయం జరుగుతుందని ఒక ఆశ చిగురించింది. ఒకటి రిజర్వేషన్ అనేటువంటిది రాజ్యాంగబద్ధంగానేనా లేకుంటే పార్టీ పరంగా అనేటువంటి చర్చ, దాని గురించి ఇంత రాజ్యాంగబద్ధం కూడా మాకు ఫండమెంటల్ రైట్గా మాకు రావాలి, కానీ కొన్ని కారణాల వల్ల తొక్కి పెట్టారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దాన్ని ఒక అడుగు ముందుకేసి ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి అందరు సహకరించి బీసీల యొక్క నోటి కూడుని కాలదన్నదని. చివరగా రేపు పిఐసి సమావేశంలో ఏ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు? తప్పకుండా పిఐసి సమావేశంలో కూడా ఒక కేటగిరీగా ఇనానిమస్ రిజర్వేషన్ మూవ్ చేసుకొని తప్పకుండా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేసేటువంటి ప్రయత్నంలో పెంచిస్తాం. రైట్, రేపు పిఐసి సమావేశం ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. గాంధీ భవన్లో కీలకమైనటువంటి ఆ భేటీలో ఏం నిర్ణయించబోతా ఉన్నారు? కోర్టులంతా కూడా రిజర్వేషన్ అంశంలో ఒక రకంగా రెస్పాండ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి రేపు పిఐసి సమావేశంలో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అనేటువంటి చర్చ కొనసాగుతూ ఉంది. మరికొద్దిమంది నాయకులు ఉన్నారు, మాట్లాడదాం, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇందిరా శోభన్ గారు, రేపు పిఐసి సమావేశం, ఈరోజు బంద్, రేపు ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది? ఎందుకంటే కోర్టులు ఏదో రూపంగా దాన్ని పక్కన పెడుతున్నారు, కొట్టువేస్తున్నారు, స్టే ఇస్తున్నటువంటి సిచ్యువేషన్. రాజ్యాంగబద్ధంగానా పార్టీ పరంగానా రిజర్వేషన్? అన్నిటికన్నా ఇంపార్టెంట్ మా పీసీసీ ప్రెసిడెంట్ గారు అలాగే ముఖ్యమంత్రి గారు 42% కట్టుబడి ఉన్నారు. అది ఎలా చేయాలన్నది రేపు పెద్దలతో డిస్కషన్ చేస్తారు. బట్ అల్టిమేట్గా కోర్టుల మీద నమ్మకం ఉన్నది, న్యాయపరంగా మేము సాధిస్తామన్న నమ్మకం మాకుంది. ఎందుకంటే మా దగ్గర మా డేటా ఉన్నది, ఎంపిరికల్ డేటా ఉన్నది. మా కష్టసుఖాలు ఏంది అన్నది మా యొక్క కంప్లీట్ స్క్రీన్ అనేది ఎక్స్రే చేసి సమాజం ముందు ఉన్నది. కాబట్టి కోర్టులు ఆలోచించుకోవాలి, ఆత్మపరిశీలన చేసుకోవాలా. రిజర్వేషన్లకు లోబడి కోర్టులు పనిచేస్తాయని చెప్తున్నప్పుడు కోర్టులు దాన్ని స్వీకరించాల్సిన అవసరం ఉంది కదా. అట్లాగే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏం బిక్తున్నారు? గడ్డి బిక్తున్నారు అడుగుతున్నాడు. కేంద్రం వెళ్ళి నరేంద్ర మోదీ గారి దగ్గర కూర్చొని చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. రైట్, మహేష్ కుమార్ గౌడ్ గారు, చివరిగా రేపు పిఐసి సమావేశంలో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు సార్? పిఐసి సమావేశంలో ఏ సమావేశం ఉందో ఎవరు చెప్పారు? పిఎస్ సమావేశం ఉంది. రేపు ఏం నిర్ణయం తీసుకోవద్దు పార్టీ పరంగా? సమావేశం డేట్ నిర్ణయం కాలే. రైట్, ఇది పిఎస్సి సమావేశం ఇక్కడ డిసైడ్ కాలేదని చెప్తా ఉన్నారు. ఓవరాల్గా అయితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ధర్నాకు మద్దతు తెలుపుతున్నాం, కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఇదే, అందులో భాగంగానే మద్దతు తెలుపుతా ఉన్నాం, బంద్కు అని చెప్తున్నారు. మొత్తం షాపులు బంద్ చేపిస్తూ, హోటల్స్ బంద్ చేపిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇక్కడ నుంచి కదిలి ముందుకు పోతా ఉన్నటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇస్తానంది 42% రిజర్వేషన్, కాబట్టి ఆ రిజర్వేషన్ కోసం కట్టుబడి ఉన్నామనేటువంటిది వీళ్ళు చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో పార్టీ పరంగాన, రాజ్యాంగ పరంగాన ఏంటి అనేటువంటిది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. సో ఫ్యూచర్లో కాంగ్రెస్ పార్టీ ఈ దానికి కట్టుబడి ఉంది. కేంద్రం ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఇవ్వాలనేటువంటి డిమాండ్ అయితే కాంగ్రెస్ పార్టీ చెందుతున్నారు. పీసీసీ చీఫ్ దానం నాగేందర్, ఇందిరా శోభన్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్కేడ్కర్, అంబర్పేట్, చే నెంబర్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్.
ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.